నాగేశ్వర్ గారు, ఎన్నికల అంకంలో, ఎన్నికల ప్రక్రియలో మేనిఫెస్టో విడుదల అంకం ఈరోజు ముగిసింది. టీడీపీ ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. 2 రోజుల క్రితం వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఒకసారి 2 మేనిఫెస్టోలను పోల్చి చూస్తే, అలా ఎప్పుడు చూడకూడదు. ప్రతి మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉంటాయి. మీరు ఏమన్నా స్పెసిఫిసిటీస్లోకి వెళ్తే చెప్పగలం, కానీ జనరల్గా పోల్చులోనేది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే పార్టీలు మేనిఫెస్టోని చూసి ఓటేస్తాయా లేదని ఒక చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా మేనిఫెస్టోని చూసి ఓటేస్తారు అనే చర్చ జరుగుతోంది. జగన్ అంటూ ఉన్నారు, మేము చెప్పిందే మేనిఫెస్టోలో పెట్టాము, దాన్ని 99% అమలు చేశామని. ఇటు టీడీపీ అంటుంది ఏమీ అమలు చేయలేదు, మా మేనిఫెస్టోను చూసి జనాలు ఓటేస్తారు. మేనిఫెస్టోలోను చూసే జనం ఓట్లేస్తారని కాదు. ఇప్పుడు మేనిఫెస్టో అంటే ఇది ఒక డాక్యుమెంటు, ఆ పుస్తకం చదివి ఆ పుస్తకం ఆధారంగా ఓట్లు వేస్తారని కాదు. ఇప్పుడు మేనిఫెస్టో అంశాలు రోజు ఉపన్యాసాల్లో చెప్తారు కదా. ఇప్పుడు ఉదాహరణకు టీడీపీ సూపర్ 6 అన్నది, ఈ సూపర్ 6 అన్న అంశాన్ని అనేక ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్నది కదా. అందువల్ల మేనిఫెస్టో అనేది ఏదో ఒక ఐసోలేటెడ్గా ఎక్స్క్లూజివ్గా చూడకూడదు. మేనిఫెస్టో రోజు ప్రజల డొమైన్లో రాజకీయ పార్టీలు చెప్తూ ఉంటాయి, కార్యకర్తలు ప్రచారం చేస్తుంటారు, జనులకి సోషల్ మీడియా ద్వారా వెళ్తూ ఉంటుంది, రకరకాల ఛానల్ ద్వారా ఆ మేనిఫెస్టో అంశాలు వెళ్తూ ఉంటాయి. మేనిఫెస్టో దాని పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేనిఫెస్టోలో 1,00,000 ఉంటాయి. ఆ 1,00,000 అంశాలు అన్నీ కూడా రోజు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అందువల్ల మేనిఫెస్టో పర్సే అదొక డాక్యుమెంట్, అదొక పుస్తకం. ఆ పుస్తకాన్ని ప్రజలందరికీ పంచితే ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి ప్రజలు ఓటేస్తారని లేకపోవచ్చు. కానీ అదే సమయంలో మేనిఫెస్టోలు ఉండేవే కదా, హామీలన్నా పథకాలన్నా ఏ పేరని చెప్పండి, అవన్నీ రోజు పొలిటికల్ డిబేట్లో పబ్లిక్ డొమైన్లో ప్రచారంలో ఉంటాయి కదా. అంటే మేనిఫెస్టో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ప్రజలపైన? ఎన్నికల్లో ఓట్లు వేసడానికి అనేక ఫ్యాక్టర్స్ కారణమైతే, ఏ ఒక్క ఫ్యాక్టర్ కారణం లేదు. ఏ ఒక్క ఫ్యాక్టర్కి ఇంత పర్సెంటేజ్ ప్రభావం ఉంటుందో ఎవరు చెప్పలేడు. సో ఒక ప్రభుత్వము, అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల సంతృప్తి లెవెల్ ఏ స్థాయిలో ఉంది, ప్రతిపక్షాలు చేసేటువంటి పార్టీ ఎంత మేరకు ప్రజలు విశ్వసిస్తున్నారు, వివిధ పార్టీలకు ఉన్న లాయల్ ఓటు బేస్ ఎంత, వివిధ సామాజిక వర్గాలు ఏ రకంగా ఓటు వేస్తున్నాయి, ఇలాంటి అనేక అంశాలు, అభ్యర్థులు అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థుల మంచి చెడులు ఇవన్నీ ఉంటాయి. ఉదాహరణకు టీడీపీ మేనిఫెస్టో ఎంత దరిద్రంగా ఉన్నా కమ్మాలైతే 70% ఓట్లేస్తారు, తిట్టుకుంటేనే ఓట్లేస్తారు. వైసీపీ మేనిఫెస్టో ఎంత దరిద్రంగా ఉన్నా 70% రెడ్లు ఓట్లేస్తారు. సో ఇప్పుడు కమ్మలు అటు టీడీపీకి, రెడ్లు ఇటు వైసీపీ ఓటేస్తాడు, మేనిఫెస్టో సంబంధం లేదు. అంటే ఓకే, సామాజిక వర్గాల వారీగా కమ్మలు వీళ్ళకి, రెడ్లు వీళ్ళకి వేస్తే మిగిలిన సామాజిక అంటే ఇది ఒక్క ఫ్యాక్టర్ ఎప్పుడు ఉండదు. మేనిఫెస్టో ఒకటి, పార్టీ లాయాలిటీ ఒకటి, ఉన్న ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వాసము, ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్న అపోజిషన్ ఇచ్చే కాన్ఫిడెన్సు, ఎన్నికల్లో ఉండేటువంటి వివిధ పార్టీల కలయికలు, కలిసినప్పుడు పొత్తులు కలిసినప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్లు అవుతాయా లేవా, వివిధ సామాజిక వర్గాల మూమెంట్ ఎలా ఉంది, స్థానికంగా ఉండేటువంటి నాయకుల మూమెంట్ ఎలా ఉంది, ప్రజల మూడ్ ఎలా ఉంది, ఇలాంటి ఒక అనేక ఫ్యాక్టర్స్ ఆధారంగా ప్రజలు ఓట్లేస్తారు. ఒకటే దాని ఆధారంగా ఎప్పుడు ఓట్లేరు. అంటే ఏపీలో ఏ ఫ్యాక్టర్ బలంగా ఉందంటారు? నేను చెప్పిన ప్రతి ఫ్యాక్టర్ బలంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఏపీ అనే కాదు, నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా చెప్తున్నది ఇదే. ఒకటి, ఆయా పార్టీ లాయాలిటీ ఉంటుంది. 2, అభ్యర్థి లాయాలిటీ ఉంటుంది. 3వది ప్రభుత్వ పనితీరు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా అనే పనితీరు. ఇలాంటి అనేక పొలిటికల్ ఫ్యాక్టర్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్ట్రాటజిక్ ఓటింగ్, వ్యూహాత్మకంగా ఓటు వేసేవాళ్ళు ఉంటారు, ఒకరి మీద కోపంతో ఇంకోరు ఓటు వేసేవాళ్ళు ఉంటారు. సో ఇలాంటి ఒక ఫ్యాక్టర్ని ఎప్పుడు చెప్పలేము. ఓకే, ఇప్పుడు మొన్న కర్ణాటక ఎలక్షన్స్ తీసుకున్నా, తెలంగాణ ఎలక్షన్స్ తీసుకున్నా, అక్కడ ఇచ్చిన 5 గ్యారంటీలు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలు వర్కౌట్ అవుతాయి అని చెప్పారు, వర్కౌట్ అయ్యాయి అని కూడా చెప్పారు. అందులో భాగంగానే మన కాంగ్రెస్ కూడా న్యాయపత్రం రిలీజ్ చేసింది, కొన్ని గ్యారంటీలు 25 గ్యారంటీల వరకు ఇచ్చుకుంటూ. ఇప్పుడు టీడీపీ కూడా 6 హామీలు షణ్ముఖ వ్యూహం అని చెప్తుంది. సో ఇది టీడీపీకి కొంత కలిసి వచ్చే అంశంగా చూడొచ్చా? అంటే పథకాలు ఓట్లు తేవా అంటే తెస్తాయి, పథకాలు డెఫినెట్గా ప్రజలను ఆకర్షిస్తాయి. కానీ పథకాలే అధికారం తెస్తుందా? పథకాలే అధికారం తెస్తానంటే అసలు ఈ దేశంలో అధికార పార్టీ గెలవాలి. ఇప్పటికీ ఇక్కడ పథకాలు అమలు చేస్తుంటాయి. మనకు తెలంగాణలో ఉదాహరణ ఉంది. కేసీఆర్ పథకాలు అమలైన గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. మీకు చంద్రబాబు నాయుడు 2009లో, మీకు రాజశేఖర రెడ్డి ఏమో నేను ఏ కొత్త హామీ ఇవ్వను, ఇంకో 7 గంటల విద్యుత్ 9 గంటలు చేస్తాను, నేను కొత్తగా ఏ హామీ ఇవ్వనో నేను ఎన్నికకపోయాను. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశాడు.
మరి 2,000 రూపాయలు వస్తే ఇది 10 ఓట్లే లేదు కదా. సో ఇది 2009 అనుభవం నేను చెప్పేది. అందువల్ల రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి హామీలు కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో ప్రభావితం చేస్తాయి. ఆ పథకాలు ఈ నాయకుడు ఇస్తాడా లేడా అనేటువంటి విశ్వాసం, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న పనిపైన లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షను, ఈ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారాలపైన వ్యతిరేకత ఉండడం వల్ల ఆయన పథకాల ప్రభావం వల్ల ఓట్లు అధికారం లేకపోయింది. ఆ మేరకు 37% ఓట్లు వచ్చాయంటే ఆ పథకాల ప్రభావం ఉంటేనే వచ్చాయి, లేకపోతే ఎందుకు వస్తాయి. కానీ అదే అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది అంటే జనరల్ పొలిటికల్ మూడ్ వ్యతిరేకంగా ఉంది. అందువల్ల ఒక రాజకీయ మూడ్ ఎలా ఉంది అనే అంశాన్ని నేపథ్యంలో ఈ పథకాల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏపీలో అంటే మీరు కూలంకుషంగా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి మీరు విశ్లేషించగలుగుతారు కాబట్టి, రాజకీయాలను అవసోపన పట్టారు కాబట్టి, ఏపీలో జనరల్గా ఉన్న మూడ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? చాలా టైట్గా ఉంటుంది, చాలా సీరియస్ కంటెస్ట్ ఉంటుంది. ప్రభుత్వం పట్ల కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం, అభివృద్ధి జరగలేదని. అది కానీ ఈ అసంతృప్తి అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్ ఈ సెక్షన్లలోనే ప్రధానంగా ఉంది. యూత్లో గ్రామీణ ప్రాంతాలకు వచ్చే వరకు, పేద వర్గాలు వచ్చే వరకు చాలా క్లియర్గా ఇంకా జగన్తో గట్టిగా ఉన్నారు. సో ఈ కన్సాలిడేషన్ కూడా మళ్ళీ నెక్స్ట్ 10-15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. సో మీరు కనుక పొరపాటున కూటమికి ఓటేస్తే ఈ పథకాలన్నీ పోతాయని ప్రజలు అది నమ్మారనుకోండి, జగన్ పట్ల ఏమన్నా అలిగినా గురిగినా, అభివృద్ధి లేదనో అసంతృప్తి ఉన్నా కూడా మళ్ళీ జగన్కి ఓటేస్తారు. ఎందుకంటే మాకు ఉదాహరణకు పథకాలు వచ్చాయని ఆనందం ఉంటుంది, రోడ్డు పడలేదు అని బాగా అసంతృప్తి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది డామినేట్ చేసి ఓటుకు వస్తుంది? మీకు మొదట్లో రోడ్డు వేయలేదు అని అసంతృప్తే కనబడుతుంది. కానీ ఒక స్టేజ్కి వచ్చే వరకు ప్రజలు బేరీ చేసుకుంటారు. రోడ్డు రాలేదు అన్న అసంతృప్తి ఉన్నా పథకాలు వచ్చాయి కదా, సో పథకాలు వచ్చాయనేది పైచేయి సాధించితే జగన్ కోటేస్తారు. లేదు రోడ్డు రాలేదన్న అసంతృప్తి ఉంటే వైసీపీ కాకుండా ఇతరులకు ఓటేస్తారు. అందువల్ల అసంతృప్తి ఉన్నంత మాత్రాన్ని అది వ్యతిరేక ఓటుగా మారుతుందని ఎవరూ చెప్పలేరు. ఆ అసంతృప్తిని సంతృప్తికర అంశాలు కూడా ఉంటాయి. అందువల్ల లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లెవెల్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెండింటినీ బేరీజ్ వేసుకుంటారు. అంటే ఉదాహరణకు రోడ్డు రాలేదని అసంతృప్తి ఇంతకుముందు చెప్పినట్లు, కానీ అదే సమయంలో మాకు ఇన్ని డబ్బులు వచ్చాయి కదా, అకౌంట్లో డబ్బులు వేశారు, పథకాలు అమలైనాయి కదా, సో పోనీయండి రోడ్డు రాలేదు అనుకునే కోపం ఉన్న అసంతృప్తి ఉన్నా మళ్ళీ పథకాలు కనుక పైచేయి సాధించారు ఇదే కొట్టేస్తారు. లేదు పథకాలు వచ్చినా మాకు ఓడోడే ముఖ్యం అనుకున్నారు అనుకోండి, అప్పుడు వ్యతిరేకంగా కొట్టేస్తారు. అందువల్ల అసంతృప్తి అనేది కూడా స్లోగా ఎలక్షన్ ఓటింగ్కి వచ్చే వరకు క్లారిటీ వస్తుంది, కన్సాలిడేట్ అవుతుంది. సో అందువల్ల ఇటు అటు ఫర్దర్ కన్సాలిడేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ టుడే గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలు ఆ తేడా క్లియర్గా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అంటాడు చూడు. సో క్లాస్ వార్ అనడంలో ఏంటంటే అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్ వీళ్ళలో కొంత వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నమా నిజం. కానీ అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, పేద వర్గాల్లో, లోయర్ మిడిల్ క్లాస్లో, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో చాలా బలంగా వైసీపీ వెనకాల వాళ్ళు ఇప్పటికీ రాలేస్తున్నారు. సామాజిక వర్గాలు చూసినా కూడా టీడీపీ వైసీపీకి రెస్పెక్టివ్ కాస్ట్లు ఎలాగ ఉన్నాయి. టీడీపీకి అమ్మాస్, వైసీపీకి రెడ్డిస్. వీటితో పాటు అప్పర్ కాస్ట్లో మీకు ఎన్డీఏ వైపు ఉంటే డౌన్ ట్రాడెన్ మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన కులాలు చాలా క్లియర్గా జగన్తో ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటుంటాడు చూడండి. దాన్ని అనడంలో ఉద్దేశం అది, వాళ్ళని మోన్ చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మొదలవుతుంది. సో అందువల్ల కాస్ట్ అండ్ క్లాస్గా తీసుకుంటే హయ్యర్ లెవెల్గా ఉన్న కాస్ట్ అండ్ క్లాస్ ఏమో క్లియర్గా అసంతృప్తి ఉన్నారు. లోయర్ లెవెల్ ఉన్న కాస్ట్ అండ్ క్లాస్ ఏమో స్టిల్ ఫార్మ్లీ విత్ జగన్. అంటే ఏపీలో ఉన్న అప్పర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు బీజేపీ వైపు ఉండటానికి అవకాశం ఉంటుందా? ఏపీలో సాధారణంగా ఇప్పటివరకు బీజేపీకి అంత అంటే బీజేపీ వేరు, టీడీపీ వేరు కాదు కదా. బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు ఆ చర్చ ఎక్కడ వస్తుంది? బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏమున్నదని అనుకో. అఫ్కోర్స్ దేశవ్యాప్తంగా బీజేపీ హిందుత్వ ప్రభావంతో బ్రాహ్మణ వైశ్య ఓటర్లు కొంత బీజేపీ ముగ్గురు. ఇక్కడ బీజేపీ ఇష్యూ కానే కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కనుక కూటమి ఓటనే ఉంటారు తప్ప బీజేపీ ఓటని చెప్పలేదు కదా. కానీ ఈరోజు మేనిఫెస్టోలో ఒక అంశం కనిపించింది, బీజేపీ ప్రతినిధి మేనిఫెస్టోని కనీసం ఆయన చేత్తో కూడా తీసుకోలేదు, మాకు నేషనల్ మేనిఫెస్టో ఉందని చెప్పారు. అంటే భారతీయ జనతా పార్టీ సాధారణంగా ఎన్డీఏ భాగస్వాములతో కలిపి మేనిఫెస్టో విడుదల చేయరు. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. సో వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు.
సో అందుకే ఇక్కడ ఇప్పుడు బీజేపీ ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఓన్ చేసుకుంటుందా ఈ మేనిఫెస్టోలో? ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఉదాహరణకు కేంద్ర సాయం ఈ పథకాల అమలుకు తీసుకుంటామన్నారు. మరి కేంద్రం సాయం చేస్తుంది ఎవరు చెప్పాలి? ఇప్పుడు అధికారంలోకి వస్తే బీజేపీ రావాలి. ఎక్కడన్నా మోడీ చెప్పాడా? అప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కేంద్రం తీసుకుంటుంది ఎక్కడన్నా బాధ్యత. ఈ మేనిఫెస్టోలో కేంద్రం సాయంతో అమలు చేస్తారు. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో ఇప్పటిదాకా టీడీపీ చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఖజానాను లూటీ చేశాడు, ఆర్థికంగా దివాలా తీశాడు, డబ్బులన్నీ పంచడం బటన్ నొక్కడం తప్ప ఇంకేమీ చేయడం లేదు, ఈ బటన్ నొక్కడం వల్ల ఖజానా ఖాళీ అయింది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. ఉదాహరణకు పెన్షన్లు 4,000, వికలాంగులకు 6,000, బీసీలకైతే 50 ఏళ్ళకే పెన్షన్. ఇలా ప్రతి అంశంలోనూ కూడా వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అన్నారు, ఇప్పుడు 10,000 ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మ దీవెన, తల్లి జగనన్న మాతృ దీవెన అనే పథకం పెడితే అది ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకు అంటే లేదు, మేము ప్రతి బిడ్డకి ఇస్తాం, 2 కాదు 3 కాదు 4 కాదు, ఎంతమంది కానీ 4 మందికి ఇస్తాం అని దానికి మాతృవందనం అనేది పేరు మార్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలను కాస్తంత యాడ్ చేసి ఇంక్రిమెంటల్గా ఈ సూపర్ 6లో పెట్టారు. మీరు గమనిస్తాండి కూడా. అంటే ఒకవైపు టీడీపీకి ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మీరే జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది అంటున్నారు. మరి మీరు అంతకన్నా ఎక్కువ పథకాలు ఎట్లా అమలు చేస్తారు? ఇప్పుడు కొన్ని పథకాలు జగన్ అన్నా చంద్రబాబున్నా చేయాల్సిందే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన స్కీమ్, అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు దీంట్లో ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ అనే పదం వాడలే, కానీ 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తానన్నాడు. సో ఎవరొచ్చినా ఇవ్వాల్సిందే. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరొచ్చినా ఇవ్వాల్సిందే. పెన్షన్లు ఎవరొచ్చినా ఇవ్వాల్సిందే. సో ఇవన్నీ ఇచ్చుకుంటూ అదనంగా సూపర్ 6లు సూపర్ 7 అమలు చేశారనుకోండి, మరి డబ్బులు ఎక్కడికి వస్తాయి? సో ఆ డబ్బులు రావడానికి సంపద సృష్టిస్తామని వేగ్గా చెప్తున్నారు. సో ఎలా సంపద సృష్టిస్తాం? మీ జీడిపి ప్రొజెక్షన్స్ ఏంటి? ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రొజెక్షన్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్సెస్లో వాటా పెరుగుతుందా, ఇండైరెక్ట్ పెరుగుతుందా? అవన్నీ ఏమీ చెప్పడం లేదు. సో యొక్క అకౌంటబిలిటీ ఎప్పుడు కూడా చెప్పాలంటే, మేనిఫెస్టోలో వైసీపీ వెల్ఫేర్ స్కీమ్స్కి మీరు అకౌంటబిలిటీ అడిగినప్పుడు ఎన్డీఏ పైన టీడీపీ పైన బాధ్యత అకౌంటబిలిటీ, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ వెళ్ళేస్తారు? ఒక మాట అన్నారు కేంద్రం సాయం అని. కేంద్రం సాయం చేస్తుందని మోడీ చెప్పాడు ఎక్కడన్నా? అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఫోన్ చేసుకుంటుంది? ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో దళిత బంధు ఉంది, కేంద్రం డబ్బులు ఇచ్చిందా? సో కేంద్రానికి కేంద్రం పథకాలు ఉంటాయి. ఆ కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు అనుసంధానమైనప్పుడు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు కేంద్రము 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే దానికన్నా కాస్త పెంచి కోటా పెంచుతారు, సంఖ్యను పెంచుతారు. మరి ఆ భారం ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. కేంద్రం ఎందుకు ఇస్తుంది? అనేక సార్లు కేంద్రం పెద్దలు చెప్పారు, అది మీ పథకాలకు మేమెందుకు డబ్బులు ఇస్తామని. సో రాష్ట్రాల పథకాల డబ్బులు ఇచ్చుకుంటూ పోవాలంటే ఏ కేంద్ర ప్రభుత్వం పని కాదు అది. సో ఇది మరి ఈ మేనిఫెస్టోలో ఎట్లా చెప్పారు కేంద్రం సాయంతో అమలు చేస్తామని? కేంద్రము ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాష్ట్రానికి పథకాలు అమలుకి ఇస్తుందా? ఇప్పుడు తెలంగాణ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అడగదా, మేము మహిళలకు ఉచిత రవాణా ఇస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కదా అని. అది కేంద్ర పథకమే కాదు, రాష్ట్ర పథకం, నువ్వే ఖర్చు పెట్టుకోవాలి. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్, కూటమిలో భాగస్వామి అయినా కేంద్ర ప్రభుత్వం పథకం కాదు కదా. కూటమి దేనికైనా ఇప్పుడు అక్కడే కాంట్రడిక్షన్. సో కేంద్ర, అందుకే బీజేపీ ఎన్డీఏ పథకం కాదు అది. అది టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్నా అది ఎవరి అకౌంటబిలిటీ ఎవరు అనేది తేలాలి. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తారే, పోలవరం పూర్తి చేయాలి. పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం ఎవరు పూర్తి చేయాలి? అది కేంద్ర ప్రాజెక్టు. సో చంద్రబాబు నాయుడు వాదన 72% నేనే కంప్లీట్ చేసిన, తర్వాత జగన్ ఏమీ చేయలేదు. మరి జగన్ ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోరుకున్నది? పార్లమెంటు చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టు 100% సెంట్రల్ ఫండెడ్ ప్రాజెక్ట్. మరి ఈ సెంట్రల్ ఫండెడ్ ప్రాజెక్టును మరి ఎందుకు అమలు చేస్తలేదు? అమలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకపోతే కేంద్రం తీసేసుకోవాలి. కేంద్రం ఎందుకు తీసుకోలేదు? వాస్తవం ఇదే, కేంద్రం ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాం. కేంద్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనప్పుడు కేంద్రం తీసుకోవాలి కదా. సో మరి కేంద్రాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు తీసుకోలే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగా అమలు చేయనప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తా అంటే కేంద్రం ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయనప్పుడు తీసుకోవాలి కదా. ఎక్కడ చెప్పారు తీసుకుంటామని?
అమరావతి విషయంలో ఉన్నారు, మేనిఫెస్టోలో చెప్పారు. కేంద్రం బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పింది మాకు అమరావతి సంబంధమే లేదని చెప్పింది, మాకు రాజధానితో కేంద్ర ప్రభుత్వం సంబంధమే లేదని. ఇదేమో మరి పార్లమెంట్ ఎన్నికలకు మేనిఫెస్టోనా, అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోనా, ఈ క్లారిటీ రావాలి కదా. సో అందువల్ల వైసీపీ మేనిఫెస్టోను ప్రశ్నించినప్పుడు టీడీపీ మేనిఫెస్టో కూడా ఈ క్వశ్చన్ అనివార్యంగా వస్తాయి కదా. మీరు మళ్ళీ ఆశంతా సూపర్ 6 పేరే కదా, వాళ్ళు నవరత్నాల మీద ఆశలు పెట్టుకుంటూ అధికారంలోకి వచ్చారు, మీరు సూపర్ 6 అంటారు. ఇప్పుడు నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 ఏం తేడా ఉంది? ఇప్పుడు వాళ్ళది మిమ్మల్ని ఎందుకు పెట్టాలన్న జనానికి ఏం చెప్తారు? వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు, వాళ్ళ మహిళల అక్రమ రవాణా చేస్తున్నారు, వాళ్ళు భర్త లేని ప్రతి తలుపు కొడుతున్నారు, ఇవన్నీ చెప్పారు కదా. మరి అవన్నీ చేసేందుకు వాడు ఇప్పుడు 10,000 తిరుగుతామంటారు. అంటే మహిళల అక్రమ రవాణా చేసి భర్త లేనప్పుడు ఇల్లు తలుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి 5,000 10,000 చెప్తుంది చెప్పండి. సో ఈ గందరగోళం నుంచి మొదలు బయటపడాలి. ఈమె స్పష్టంగా ఏం చేస్తారు, కేంద్రం ఏం చేసింది? ఇప్పుడు 10 ఏళ్ళ ఇది విభజన జరిగి ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలోనే ఏమైనా ఇచ్చిందా? రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ ఇచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? మీకు ఇండస్ట్రియల్ కారిడార్ల పరిశ్రమలు వచ్చాయా? పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వచ్చిందా? మెట్రో వచ్చిందా విజయవాడ వైజాగ్? మరి ఇప్పుడు కేంద్రం 10 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు? దీంట్లో ఎక్కడో కానీ మేనిఫెస్టోలో ఆన్సర్ ఉండాలి కదా. సో ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుందా కదా. సో అందువల్ల మేనిఫెస్టో ప్రకటించడంతో సరిపోదు, దాని నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. ఇప్పుడు బీజేపీ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉంటుంది, మరి టీడీపీ దాన్ని అంగీకరిస్తుందా? చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నాడు, లేదు బీజేపీ ముస్లిం రిజర్వేషన్ చేయదు, నేనే గ్యారెంటీ అంటాడు. నీకు చెప్పి చేస్తుందా బీజేపీ? అప్పుడు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సమయం వేరు, ఇప్పుడు సమయం వేరు కదా. అప్పుడు టీడీపీ పైన ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వాలు లేవు కదా. మరి ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయి, ఈ మేనిఫెస్టోలు చెప్పాలి కదా, ముస్లిం రిజర్వేషన్లు కంటిన్యూ అవుతాయని చెప్పిండా. సో ఈ క్వశ్చన్ అన్నీ రాక తప్పదు కదా. సో అంటే ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా బీజేపీ నుంచి మేనిఫెస్టోను అమలు చేయడానికి కేంద్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ ఉండే అవకాశం అసలు కేంద్ర విధానం ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ఇచ్చే మేనిఫెస్టో కేంద్రానికి సంబంధం. కేంద్రం ఎందుకు డబ్బుడు? మోడీ మేనిఫెస్టో ఉంటుంది, మోడీ మేనిఫెస్టో అమలుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? ఇప్పుడు మన దేశంలో 2 భిన్నమైన వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని స్కీమ్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా పెట్టుకోవాలి. ఇప్పుడు మీద ప్రభుత్వాది హామీ ఉంది, కొంత వాటా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకోవాలి. సర్వశిక్ష అభియాన్ వాళ్ళ పథకాలు వాళ్ళకుంటే వీళ్ళ పథకాలు వీళ్ళకు ఉంటాయి కదా. ఓకే, ఒకసారి మన సంపద సృష్టి గురించి చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తున్నారు, ఈ పథకాలన్నిటినీ కూడా సంపదను సృష్టించి చేస్తాము. గతంలో హైదరాబాద్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా సంపదను సృష్టించాము, ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టగలిగాము. సో సంపద సృష్టి మీద చంద్రబాబుకు చాలా దూరదృష్టి ఉంది అంటున్నారు. సో సంపదను సృష్టించి వీటిని అమలు చేస్తామని అంటున్నారు. సంపద ఎట్లా సృష్టిస్తే ఎంత సృష్టిస్తారో గణాంకాలు ఉండాలి కదా. ఇప్పుడు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఈ 5 ఏళ్ల పేరులో ఎంత సంపద సృష్టించారు దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఎంత పెరిగింది, రాష్ట్ర జిఎస్డిపి ఎంత పెరిగింది, ఆ గణాంకాలు ఉండాలి కదా. మన జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో ప్రకటిస్తూ ఆ లెక్కలను ఇచ్చాడు. ఆయన వర్షం ప్రకారం ఏంటంటే తన హయాంలోనే జిఎస్డిపి వృద్ధి రేట్ ఎక్కువ ఉంది, తన హయాంలోనే అప్పులు తక్కువ చేశాం. మరి దీనికి కౌంటర్ టీడీపీ చెప్పాలి కదా, నిజమా కాదా అని. నిజమేనా, వాస్తవమేనా? అది టీడీపీని అడగాలి కదా, నా పని కాదు కదా చెప్పడం. సో ఇప్పుడు వైసీపీ కొన్ని డాక్యుమెంట్లో ముందు పెట్టి చెప్పింది, దానికి కౌంటర్ టీడీపీ చెప్పాలి కదా. ఉద్యోగ కల్పన అంటున్నారు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. సంతోషమే కల్పిస్తే ఎవరైనా అందరు చెప్తారు కదా, అల్టిమేట్గా కల్పించినప్పుడు మాట్లాడాలి. సో ఎలా కల్పిస్తాం? మేనిఫెస్టోలో అకౌంటబిలిటీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో ఏ పార్టీ మేనిఫెస్టో పెట్టినా ఒక హామీ ఇవ్వడమే కాదు, ఆ హామీ అమలు ఎలా చేస్తారనేది నిర్దిష్టంగా కూడా ఉండాలి కదా. ఒకవేళ టీడీపీ అధికారులు నుండి ఉంటే సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అయ్యుండేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకపోతే వడుతున్నారు, పోర్చుగీస్ వాళ్ళు వస్తురేమో, డచ్ వాళ్ళు వస్తారేమో. అయ్యి ఉంటే ఏమైతే అడుగులు నిజంగా సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ తీసుకునే పడ్డాయా? 5 ఏళ్లలో జరగలేదు. జరుగుంటే ఎందుకు ఇప్పుడు అమరావతి మార్చడానికి అవకాశం ఉండేది కదా. సో 5 ఏళ్ళ పీరియడ్కి అధికారం ఇచ్చారు. 5 ఏళ్ల పీరియడ్లో కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టలే కదా, టెంపరీ బిల్డింగ్లో కట్టాలి, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ ఎక్కడి. ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్ ఉంది, అది ఏడాదిలో కట్టిపడేశారు కదా. బ్రహ్మాండ సెక్రటరియట్ ఉంది కదా హైదరాబాద్లో. ఇంత వివాదం వచ్చింది, పాత సెక్రటరియట్ ఉండగా కొత్తది ఎందుకు, దాన్ని ఎందుకు కూరుస్తున్నారు, అవన్నీ పక్క పెట్టి కట్టడం మొదలు పెడతాం. 1 ఏళ్ళు అయిపోయింది. ఇలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. 5 years ఇస్ వెరీ లాంగ్ పీరియడ్ కదా. 5 ఏళ్లలో ఎందుకు కట్టలేదు అన్నదానికి ఆన్సర్ లేదు టీడీపీ దగ్గర. సో ఏ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కదా, తెలిసి కూడా నీకు 5 ఏళ్లలో టాంజిబుల్గా పనిచేయకుండా
నేను ఇంటాంజిబుల్గా చేస్తానంటే ఎట్లా కరెక్ట్ అవుతాను? నాకు 20 ఏళ్ళ 30 ఏళ్ళ ప్రణాళిక పెట్టుకుంటానంటే ఈ 30 ఏళ్ళ ప్రణాళిక పెట్టుకోవడం తప్పు కాదు. మళ్ళీ ఫైనల్గా దాన్ని 5 ఏళ్ళకి ఒకసారి మాత్రమే టార్గెట్ పెట్టుకోవాలి. అధికారం ఉండేది 5 ఏళ్ళే. 5 ఏళ్ళలో మీరు ఒక అసెంబ్లీ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, సెక్రటరియట్ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, మీరు దేని పర్మనెంట్ హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, అన్ని టెంపరీ బిల్డింగ్లు కట్టారు. టెంపరీ బిల్డింగ్లు తర్వాత ఉపయోగపడే పడతాయి, కానీ ఇంకా ప్లాన్లు ఫైనల్ చేసుకుంటే దశలో ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ సెక్రటరీకి ఏమైంది, బ్రహ్మాండంగా ఉన్నది కదా, అట్లా బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? కానీ చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు, టీడీపీ గురించి మాట్లాడేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సృష్టించిన సంపద గురించి ఇప్పటికీ చెప్తూనే ఉంటుంటారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పోలిక లేదు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు రాకముందే కాదు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని కాకముందు కూడా హైదరాబాద్ డెవలప్డ్ సిటీ. హైదరాబాద్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు హయాంలో ఐటీ రంగం అభివృద్ధి అయింది, సైబరాబాద్ ఈ ప్రాంత అభివృద్ధి అన్నమాట నిజం. కానీ హైదరాబాద్ రాజధాని ఎందుకైంది? అసలు 56లో హైదరాబాద్ రాజధాని అయింది, 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, 48లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం విడిగా 8 ఏళ్ళు ఉంది, ఆంధ్ర రాష్ట్రం విడిగా 3 ఏళ్ళు ఉన్నది. ఈ రెండు కలిసినాక అప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని ఉంది. మరి ఎందుకు హైదరాబాద్కి వచ్చారు? హైదరాబాద్ డెవలప్డ్ సిటీ, అప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. స్వాతంత్రానికి పూర్వం 1918లోనే ఉస్మానియా సిటీ కట్టబడింది. సో ఒక హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్, ఎక్స్క్లూజివ్ పవర్ ప్లాంట్ ఉంది, వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ మొదటి నుంచి ఉన్నాయి. చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ ఎవరు కట్టారు? అంత ముందు నుంచి ఉంది కదా. సో ఇవన్నీ ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఎవరు కట్టారు? ఇప్పుడు ఉన్న కట్టారు. అది బిఫోర్ ఇండిపెండెన్స్ కట్టబడింది. సో అందువల్ల హైదరాబాద్ ఈజ్ డెవలప్డ్ ప్లేస్ ఈవెన్ బై దెన్. అఫ్ కోర్స్ ఐటీ రంగం వచ్చాక చంద్రబాబు నాయుడు దాన్ని ఉపయోగించాడు, హారన్ చేసిన మాట నిజం. కానీ హైదరాబాద్ నగరం అంతకుముందు ఏం లేదు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించినది కరెక్ట్ కాదు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక్కొక్క ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది. రాజశేఖర రెడ్డి పాత్ర ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, మెట్రో వచ్చింది. ఒక్కొక్క టైంలో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తానంటున్నాడు, అలాగే శాటిలైట్ సిటీస్ నిర్మిస్తానంటున్నాడు, రీజనల్ రింగ్ రోడ్ చెప్తానంటున్నాడు. ఇలా ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అందువల్ల హైదరాబాద్ చూపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఓట్లాడడం అనేది ఆచరణలో కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి ఉంటాయి కదా. ప్రతి రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. హైదరాబాద్ ఇస్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉంది, బ్రహ్మాండమైన 954 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అది హైదరాబాద్కు, అది ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్. దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోగలగాలి. ఫండమెంటల్ పాయింట్ హైదరాబాద్ తలదన్నే ఢిల్లీనే అసూయపడే రాజధాని కడతామని ఇండియా ప్రామిస్ చేసింది. 5 ఏళ్లలో దాని ప్రోగ్రెస్ ఏం చెప్పాలి కదా. 5 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో, రాష్ట్రంలో కలిసే 4 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాట్ వాజ్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్? దానికి ఆన్సర్ ఉండాలి కదా. దిస్ ద టైమ్ ఫర్ దెమ్ టు గివ్ ఎ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇంకా మేము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ఇప్పుడు 72% పూర్తి చేశాను నేను, ఆ తర్వాత కాలేదు అని చంద్రబాబు నాయుడు వివరించాడు. రాజధాని ఎంత శాతం పూర్తి చేశాడు చెప్పమనండి. చెప్తే రాజధాని ఎంత శాతం పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కనుక అమరావతి కట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి తరమయ్యేది కదా మార్చడం. ఇప్పుడు 5 పర్మనెంట్ బిల్డింగ్లు అని వచ్చినాక ఎట్లా మారుస్తుంది జగన్ అయినా? ఎందుకంటే అవన్నీ తీసేసి కొన్ని వేల కోట్ల రూపాయలు వేస్ట్ చేయలేదు కదా ఎవరు కూడా. అంటే నిజానికి ఒక పూర్తి స్థాయి రాజధాని నిర్మించడం 5 సంవత్సరాల్లో సాధ్యమయ్యే పని. పూర్తి స్థాయి రాజధాని అంటే ఏంటిది? వాట్ ఈజ్, హౌ డూ యూ డిఫైన్ పూర్తి స్థాయి? లండన్ పూర్తి స్థాయి రాజధానా? ఢిల్లీ పూర్తి స్థాయి రాజధానా? ఏ పూర్తి స్థాయి రాజధాని అంటే ఏంటి? దానికి ఎంత ఇన్ని మీటర్లు ఉండాలి లెక్క ఉంది ఎక్కడన్నా? వాట్ ఈజ్ పూర్తి స్థాయి రాజధాని? ఇప్పుడు ఏదైతే టెంపరీ బిల్డింగ్స్ అంటున్నారో అవి కాదు, పూర్తి స్థాయి పూర్తి స్థాయి రాజధాని అంటే ఏంటి సార్? నాకు అర్థం కాని అంశం. పూర్తి స్థాయి రాజధాని హైదరాబాద్ పూర్తి స్థాయి రాజధానా? ఆ పూర్తి స్థాయి రాజధాని అయితే కోకాపేట ఇప్పుడు ఎందుకు డెవలప్ అవుతుంది? మోకిల్లా శంకరపల్లి ఎందుకు డెవలప్ అవుతుంది? మరి పూర్తి స్థాయి రాజధాని పూర్తి స్థాయి రాజధాని కాదు అని అన్నప్పుడు అమరావతినే ఉంచవచ్చు. 3 రాజధానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము అని అనడం దేనికి? వారి అమరావతిలో ఏం జరగలేదు కదా. ఇప్పుడు పూర్తి స్థాయి రాజధాని అంటూ ఏది ఉండదు. ఒక నగర నిర్మాణం నిరంతర ప్రక్రియ, అది పెరుగుతూ ఉంటుంది. మీకు ఉదాహరణకు 30 ఏళ్ల క్రితం మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి పెరిగింది. ఇప్పుడు కోకాపేట్, మోకిల్లా పెరుగుతుంది. రేపు శంకరపల్లి, మొయినాబాద్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇలా నగరం అనేది నిరంతరం విస్తరిస్తుంది, ఒక్కరోజు కాదు. కానీ ఫండమెంటల్గా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి ఉండి ఒక రాజధానికి ఒక నెట్వర్క్, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి. కానీ ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇవన్నీ పర్మనెంట్ బిల్డింగ్సే. బిల్డింగ్స్ అన్ని వృధా అయిపోయాయి. పర్మనెంట్ బిల్డింగ్స్ ఎవరు చెప్పలేదు.
మీరు అంటే చెప్తున్నారు సిమెంట్ కాంక్రీట్ తోనే కదా కట్టింది, అట్టపెట్టెలతో కాదు కదా కట్టింది. సిమెంట్ కాంక్రీటే కడతారు, అది పర్మనెంట్ బిల్డింగ్ వేరు కదా. సిమెంట్ కాంక్రీట్ కట్టిన తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ కాదు కదా. పర్మనెంట్ బిల్డింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక నమూనా, ఇంకో అసెంబ్లీ ఇలా ఉంటుంది, సెక్రటరియట్ ఇలా ఉంటుంది అని అనుకొని ఆ నమూనా ప్రకారం కట్టడం పర్మనెంట్ బిల్డింగ్ అంటారు. ఏదైనా సిమెంట్ కాంక్రీట్తో ఉంటుంది. ఈవెన్ నార్మల్ హౌస్ కూడా సిమెంట్ కాంక్రీట్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సిమెంట్ కాంక్రీట్తో ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పర్మనెంట్ అవుతుందా? ఓకే, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో ఒక విషయం గురించి చెప్పారు, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్కి మేము పాటుపడతాం, కృషి చేస్తాము అని. అది ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. అది ఎక్కడ జరిగింది? నరేంద్ర మోడీ ప్రభుత్వమే బీసీ మహిళలకు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు మహిళలకు 300 రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు పెద్ద డిమాండ్ వచ్చింది, బీసీ సబ్ కోటా ఇవ్వాలి అని. ఆ డిమాండ్ మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ లేదు కదా. అందువల్ల రాష్ట్రంలో జరిగే పనే కాదు, కేంద్రం చేయాలి కదా. ఇంకొక ప్రధానమైన అంశం గాజు గ్లాసు గుర్తు. గాజు గ్లాసు గుర్తు కామన్ సింబల్ జాబితాలోంచి తీసి మాకు కామన్గా ఇవ్వండి అని అడిగారు. కానీ ఇప్పుడు జనసేన పోటీ చేసే 21 చోట వాళ్ళకి గాజు గ్లాసు గుర్తుని ఇవ్వడంతో పాటు మిగిలిన అన్ని చోట్ల గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు ఇండిపెండెంట్ అభ్యర్థులకు. ఇది ఎలాంటి ప్రభావం చూపించారు? ఎన్నికల కమిషన్ టెక్నికల్గా వెళ్ళింది అంటే రాష్ట్రంలో ఆ ఎన్నికల్లో ఇంత శాతం ఓటింగ్ వస్తేనే రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు వస్తుంది. అప్పుడే ఒక సింబల్ ఫ్రీజ్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ జనసేన పోటీ చేసే స్థానాలకు మాత్రం ఫ్రీజ్ చేశారు. కానీ జనసేన కేవలం 21 స్థానాలకు పోటీ చేయడం లేదు. టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఉన్నప్పుడు 175 స్థానాలకు జనసేన పోటీ చేసినట్టే లెక్క. సో 175 స్థానాల్లో గాజు గ్లాస్ ఎవరికి ఇవ్వకూడదు, ఫ్రీజ్ చేయాలి. కానీ సాంకేతికంగా పొలిటికల్గా ఎన్నికల కమిషన్ ఆలోచించకుండా సాంకేతికంగా ఆలోచించింది. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇది కుట్ర అంటున్నారు. ఎవరు కుట్ర అని? ఎన్నికల కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ప్రభావంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ. ఎవరు కుట్రమనాలి మరి? అంటే బీజేపీ కుట్రమనిందా? జనసేన గాజు గ్లాస్ పైన పోనీ వైసీపీ కుట్రమనింది అనుకోండి, అంటే రఘురామకృష్ణరాజు మొదలుకొని గాజు గ్లాస్ వరకు బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది వైసీపీనా? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. అందువల్ల అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసే పార్టీలు ఈ గుర్తుల విషయంలో మాకు కుట్ర జరిగింది, అన్యాయం జరిగిందంటే ఎట్లా? ఎన్నికల కమిషన్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందా గాజు గ్లాస్ సింబల్ను? చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుందా సింబల్ను? ఎన్నికల కమిషన్ కేటాయించేది. ఎన్నికల కమిషన్ జగన్ చేతిలో ఉంటుందా, బీజేపీ చేతిలో ఉంటుందా? సో అందువల్ల జనసేన క్లారిటీ రాస్తుంది. ఎవరు కుట్రమన్నారు, ఎవరి మీద పన్నారు, దానికి క్లారిటీ ఇవ్వాలి కదా. సో కుట్ర కాదు, టెక్నికల్ గా ఎలక్షన్ కమిషన్ ఎవరు కుట్రమన్నారు? కుట్రంటే బీజేపీ అన్నారు, ఇంకో లేరు కదా. ఎందుకంటే అది ఉన్నది ఎన్నికల కమిషన్ చేతిలో. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కుట్రంటే మనంత కేంద్రంలో మనం బీజేపీ అన్నారు. అంటే జనసేన వ్యతిరేకంగా బీజేపీ కుట్రలు ఉంటుందా? అంటే వైసీపీ ప్రభావంతో ఇంకా బీజేపీ ఉందా? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఓకే, దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల ప్రభావం ఉంటుంది కదా. ఎందుకంటే మనకు రోడ్ రోలరు, లారీ, ట్రక్కులు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ వాళ్ళు గోల చేస్తున్నారా? మా కారును పొందిన పోలిన సింబల్, ఆటో ఇవి వచ్చినప్పుడు మాకు ఓట్లు పోతున్నాయని రోజు గోల చేస్తారు కదా. అందులో డెఫినెట్గా జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తుంటాయి. అక్కడ జనసేన సింబల్ గాజు గ్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారమేమో మీకు ఒక్క నియోజకవర్గానికి పరిమితమై ఉండదు కదా. ఇప్పుడు సింబల్ గాజు గ్లాస్ సింబల్ అనేది రాష్ట్రం అంతా ఎన్నికల ప్రచారం ఉంటుంది. సో ఆ జనసేన సింబల్ అనుకునే ప్రమాదం ఉంటుంది కదా. అంటే జనరల్ గా కొన్ని ఎన్నికలు గుర్తుని పోలిన గుర్తుంటేనే పార్టీలు ఇబ్బంది పడుతుంటాయి, ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు డైరెక్ట్ గాజు గ్లాస్ ఉంటాయి, కుటుంబ నష్టమే అది. సో అంతేకాదు కొన్ని 6 చోట్ల కొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు కూడా విత్డ్రా చేసుకోలేదు. టీడీపీ రెబల్స్ ఉన్నా అక్కడ కొంత నష్టం చేస్తారు కదా. రెబల్స్ ఉన్నారంటే డెఫినెట్గా ఆ పార్టీ రిబల్ అయినప్పుడు ఆ పార్టీ యంత్రాంగం, ఆ పార్టీ ఓటింగ్ కొంత పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మిత్రపక్షాలు నష్టం కలుగుతుంది కదా ఖచ్చితంగా. ఎస్, షర్మిల గురించి కూడా ఒక నేషనల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడారు. షర్మిలకు డిపాజిట్లు కూడా రావు పాపం అని అన్నట్టు. ఇప్పుడున్న అంచనా ప్రకారం కాంగ్రెస్కి అయితే పెద్ద ప్రభావం ఉండదు. షర్మిల నాయకత్వంలో ఉన్నా ఎవరి నాయకత్వంలో కాంగ్రెస్కి అయితే ప్రభావం ఉండదు. ఈ ఎన్నికల్లో పోటీ వైసీపీకి ఎన్డీఏకి మధ్యలో ఉంటుంది. అందువల్ల మూడో ఫోర్స్కి అసలు అవకాశమే లేదు. అందువల్ల నా అంచనా కూడా షర్మిల పెద్ద ప్రభావం చూపుతుంది. రైట్, ఇంకా గట్టిగా 13 రోజులు కూడా లేదు ఎలక్షన్స్ రావడానికి. ఈ 13 రోజుల్లోనూ
ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? అంటే 13 రోజుల్లో కూడా ఈ నాకు పార్టీలు అంటే నేను అనేది అది కాదు, అంటే ఓటర్ డిసైడ్ అయ్యి ఉంటాడు కదా, ఈ 13 రోజుల్లో కూడా పార్టీలు ఓటర్ మైండ్ సెట్ ని మార్చడానికి ఎంతో కొంత భారతదేశంలో నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్పేది 21% ఆఫ్ ఓటర్స్ ఎన్నికల రోజు లేదా ముందు కొద్ది రోజుల ముందు నిర్ణయం తీసుకుంటారని నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్తున్నాయి. 21% అండి. 21 కాకపోతే 10% ఉండొచ్చు, 15% ఉండొచ్చు. డెఫినెట్గా ఎన్నికల ముందు నిర్ణయం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంటే ఏంటి ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడం టెక్నికల్గా ఎలా చూడాలి? టెక్నికల్ ఏముంటుంది అట్లా? అంటే అప్పటి వరకు ఆ ఎన్నికల ముందు రోజు ఏం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది? ఎన్నికల ముందు కాదు, ఒక ప్రజల అభిప్రాయం ఫామ్ అయ్యేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫామ్ అవుతుంటుంది. లాయల్గా ఉన్న వాళ్ళు ఆ పార్టీకి ఓటేస్తారు. స్వింగ్ ఓటర్స్ ఉంటారు, ఏ పార్టీతో సంబంధం లేని తటస్థ ఓటర్ ఉంటారు. వాళ్ళకి ఏం తొందర వచ్చిందని నిర్ణయం తీసుకుంటారు, ఓటేసే టైం వరకు నిర్ణయం తీసుకుంటారు. సో అప్పటి వరకు పోల్ మేనేజ్మెంట్ ప్రభావం ఉండొచ్చు. ఈ క్యాంపెయిన్ ఇష్యూస్ ఏది ముందుకు వస్తుంది, ఏది వెనక్కి వస్తుంది. సో ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమ పథకాలు, నేను మొదట్లో చెప్పాను, సంక్షేమ పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాల పట్ల పూర్తి సంతృప్తి ఉంది ప్రజల్లో. కానీ మా ఊరికి రోడ్డు పడలేదని అసంతృప్తి ఉంది. సో ఈ రోడ్డు పడలేదని అసంతృప్తి ఓటర్ చాయిస్ డిసైడ్ చేస్తుంది, ఆ పథకాలు డిసైడ్ చేస్తాయా అనేది ఎన్నికల సమయాన్ని తేలుతుంది కదా. అంటే అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి అధికారాన్ని కట్టబెట్టాలా, లేదంటే అధికారంలో ఉన్న పార్టీని దించాలనే ఫ్యాక్టర్ దేని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది? అనేక అంశాలపైన ఉంటుంది, ఒక్క అంశం పైన ఉండదు మిత్రం. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోకపోతుంది ఏం చేయాలి. ఏది ఒక్క ఫ్యాక్టర్ పైన ఉండదు ఎన్నికల ప్రభావం అనేది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.